రాజధాని రైతులకు ఎకరానికి ₹1,00,00,000 ప్రణాళిక గజం ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ప్రణాళిక గజం ఇవ్వాలి. రైతు కూలీలు నెల ₹10,000 ఇవ్వాలి. రాజధాని రైతులు ఎకరానికి ₹1,00,00,000 ప్రణాళిక గజం ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి. వాళ్ళ ఎస్ఆర్ఎం కాలేజీ విట్ కాలేజీకి అంటున్నారు. అయితే కొన్ని బినామీ కంపెనీలు ఉండవు. వాళ్ళు ఎంతకైనా ఇస్తారు, 2 కోట్లకైనా ఇస్తారు, 50 లక్షలకి ఇస్తామంటారు. వాళ్ళకి పార్ట్నర్స్ అంటారు వాళ్ళల్లో. అయితే ఈ అన్నిటికన్నా కూడా వాళ్ళకి 2 కోట్లకి ఇచ్చినప్పుడు ఈ ప్రాంతం కూడా ఎకరాన్ని 2 కోట్లు ఇచ్చి 250 గజాలు ఇవ్వండి, కూలింగ్ ప్యాకేజీ ప్లస్ 2 కోట్లు, అంతే కదా. 2 కోట్లకి అమ్ముకున్నారు ప్యాకేజ్, అంటే మిగులు 2 కోట్లకి అమ్ముకుంటున్నారు. 7 కోట్లు ఇప్పుడు 2 కోట్లకి అమ్ముకుంటారు, 20 కోట్లకి అమ్ముకుంటారు. ఈ ప్రాంతంలో అయితే విదేశాల వాళ్ళకి 20 కోట్లకి ఇచ్చారని చెప్పి మాది వేసింది. మరి ఆ 2 కంపెనీలు అంటే మరి వాళ్ళు బినామీ కంపెనీల కాలేజీలో ఏమో ఆ 2 కాలేజీలు 2 కోట్లకి ఇచ్చారు, అదే తెలియదు. అయితే మేము కూడా అదే అడుగుతా ఉన్నాం, ₹1,00,00,000 కాకుండా 2 కోట్ల కాడికి ఇవ్వండి, 250 గజాలు ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాజధాని రైతులకి, రైతు కూలీలకి, మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వానికి, అలాగే నాయకుడి పండగ మాకు శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ నిరసన దీక్ష 60వ రోజుకి వచ్చింది. ప్రభుత్వం అయితే మొండి వైఖరితోనే ఉన్నారు. నేను కాకపోతే ఇంకోటి వచ్చినా, వాళ్ళు వచ్చినా, లేదు వాళ్ళు కానీ మేము వచ్చినా ఏం పొందామన్న అవుతుందా, మేము జనాల్ని ఇబ్బంది పెడతానికి మాత్రమే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే 2014లో రాజధాని వచ్చినప్పటి నుంచి కూడా యూనివర్సిటీ గారు రాజధాని అని, దూదువీడు అని, అట్లాగే మళ్ళీ పొలాలు కొనుక్కొని తుళ్ళూరు రాజధాని ప్రకటించుకొని వాళ్ళు వేల కోట్లు, లక్షల కోట్లు గడించుకోవడం తప్ప రైతులకి, రైతు కూలీలకి, ప్రజలకి ఒరుగుతున్నది మాత్రం ఏమీ లేదు. ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఎదుగుతా ఉన్నారు. పేదోళ్ళు కానీ ఎన్నాళ్ళున్నా అణిచివేస్తానే ఉన్నారు ప్రభుత్వాలు ప్రజలు. ఆ విధంగా ప్రజలకి ఏంటంటే మరో ప్రత్యామ్నాయం లేదు. ఆయన చేత నాకు, నా చేత వీళ్ళు చేస్తారు. ఈ ప్రజల ఓట్లు మా పూర్వీకుల ఆస్తి అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఏదో ఒక రోజు మార్పు వచ్చింది. ఈ JKRS పార్టీకి ఓటు వేసిన రోజు ప్రజలు ప్రతి డోక్రా గ్రూప్ కూడా ₹1 కోటి అంటే 100 గ్రూపులకు 100 కోట్లు లోనుగా ఇచ్చి కంపెనీలు, ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే ఆ 100 గ్రూపులకి 100 పదులు 1000 మంది ఉద్యోగాలు వస్తారు. వాళ్ళకి నెలకు 10,000, 15,000 శాలరీ జాబులు. అలాగే మళ్ళా సంవత్సరం తర్వాత వచ్చే లాభం కూడా బోనస్ రూపంలో వాళ్లే తీసుకోవచ్చు. ఆ విధంగా చేసినట్టయితే ప్రజలందరూ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అవి వదిలేసి ఏదో 3-4 అంటాడు. ఎవరిని ఎవరు దత్త తీసుకుంటారు? ఏ కుటుంబం దత్త తీసుకునే వాళ్ళు ఊరుకుంటారు. ఏదో చేస్తూ ఉంటారు. ఏదో వయసు ఎక్కువైపోయినట్టు కనపడుతుంది కానీ విధానం, పరిపాలన విధానం కనపడుతుంది, వ్యక్తిగత విధానాలు కనపడుతుంది. ఏదో నేను, మా పిల్లగాడు, మా మనవాళ్ళు మేము డెవలప్ అవ్వాలి తప్పితే ఈ ప్రజలకు డెవలప్ అవ్వడానికి ఎందుకు, వీళ్ళకి అర్హత లేదన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. సీఎం పదవి లాక్కుంటేనే వాళ్ళ కుటుంబం కాదు, ఈ రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడలేదు. ఈడ ఒక 33,000 ఎకరాలు పొలం ఫస్ట్ కూలింగ్ పేరుతో లాక్కుంటే ఏం మాట్లాడలేదు. ఇవాళ మళ్ళీ 1,00,000 ఎకరాలు తీసుకున్నా కూడా వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేయరు, ఎవరు అడగరు, ఏ పార్టీ రాలేదు, రానియం అన్నట్టు వ్యవహరిస్తా ఉన్నారు. ఎప్పుడు ఒకేలాగా ఉన్నదో మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు వచ్చిన రోజు ఇలాంటి ARS పార్టీ ఓటేసి JKR లాంటి వాళ్ళని గెలిపిస్తే ప్రజలు గెలిచినట్టే, ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అయినట్టే. అలాంటి రోజు ఒకటి వస్తుంది అని చెప్పి నేను బలంగా ఈ ప్రభుత్వానికి చెప్తున్నా. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా సూచనలు ఇస్తా ఉన్నా. జనంలో మార్పు రావాలి. ఎప్పుడు ప్రజలు పేదోళ్ళగానే మిగిలిపోయి ఉండాలిగానే అవుతా ఉన్నారు. అందుకని చెప్పి మీ బతుకులు మారాలంటే, మీరు బాగుపడాలంటే ఓటు మార్చుకొని వేసుకోవాల్సిన అవసరం వచ్చింది. నేను 4 సంవత్సరాలు ఈ దీక్ష చేయటానికైనా సిద్ధం, వాళ్ళకి 4 సీట్లు పరిమితం చేయడానికైనా సిద్ధం. ప్రతి కుటుంబాన్ని రాష్ట్రంలో 10 కోట్ల ఆస్తి పనులు చేయటానికి మాత్రం సిద్ధం. నేను అదే దిశగా పోరాటం చేస్తా ఉన్నాను.
రాజకీయం కూడా పార్టీ అదే దిశగా నడుపుతాం. అందరిని కలుపుకొని సినిమా యాక్టర్ కూడా మొన్నగడ చేయడం జరిగింది. అలాగే ఇంకా పారిశ్రామికవేత్తలు కలుపుకొని ఏ విధంగా అయితే ప్రజలను డెవలప్ చేయొచ్చు, ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయొచ్చు ఆ విధంగా చేసుకొని ముందుకు వెళ్దాము. ఎందుకంటే మనం ఈ రాజధాని విషయం అక్కడ చాలు. మన ఉదాహరణ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి, వాళ్ళ స్వార్థం కోసం పొలాలు తీసుకోవటం, వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ రియల్ ఎస్టేట్ కూల్ చేయటం, మళ్ళీ ఈ చిన్న సన్నకారు రైతులందరి దగ్గర నుంచి తక్కువ కొనుక్కొని మళ్ళీ ఏదో ఒకటి కంపెనీ వచ్చింది ఆదేశాన్ని తీసేసిందని చెప్తారు. చెప్పి వాళ్ళు ఐటీ చేసుకొని మళ్ళీ వాళ్ళు అమ్ముతారు. మళ్ళీ వాళ్ళు 1000 కోట్లు 1,00,000 కోట్లు గడిస్తారు. ఈ రియల్ ఎస్టేట్ దోపిడీ రాజకీయం, దోపిడీ ప్రభుత్వాలు పోవాలంటే ప్రజలందరూ కూడా ఆలోచించి రేపు మనం మళ్ళా 2029లో మనం ఓటేసుకొని టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే అందరమే మనం తప్పనిసరిగా సీఎం పదవి ఇచ్చుకోవచ్చు. ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పూర్ణం చేసుకోవచ్చు. ఆ విధంగా చేస్తా ఉన్నాం. అట్లాగే రాజధాని మాత్రం ఖచ్చితంగా కట్టరు. ఆయనకు అవసరం లేదు, రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్పితే రాజధాని కట్టడం ఆయనతో పని అయింది. 4 బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోయింది. ఎవరికాళ్ళు డెవలప్ అయితే, ఎవరికాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ రాజధాని డెవలప్. అంతేగాని ఆయన ఒక్కడే చేయాలి, నేను ఎప్పుడు నా ఒక్కడికే పేరు రావాలంటే ఎప్పొచ్చింది, నా కుటుంబం నేనే బాగుపడాలంటే ఎలా డెవలప్ అయింది? అది కాదు. అందరికి పర్మిషన్లు ఇచ్చేసి అందరూ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ఫ్లాట్లు కానీ వేసుకోండి అంటే అప్పుడు డెవలప్ అయింది రాజధాని. అంతేగాని ప్రతిసారి గెలిచినప్పుడు ఆపేయటం, మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు 3 రాజధానులు అంటే ఈ ప్రాంతం మీద విచక్షత ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు ఇక్కడ ఇబ్బందులు పెడతారు తప్ప రైతుల్ని, ఈ ప్రాంత ప్రజల్ని మంచి చేద్దాము అనే ఆలోచన మాత్రం ఎక్కడ కనపడతారు. అందుకని మేము బలంగా చెప్తా ఉన్నాం. మరి ఓటు వీళ్ళేముంది, వీళ్ళ ఓట్లు మా పూర్వీకుల ఆస్తి అన్నట్టు వ్యవహరిస్తున్నారు నాయకులు. ఏదో ఒక మార్పు వచ్చింది, మార్పు వచ్చినప్పుడు ఓట్లు మళ్ళాంటి పార్టీకి వేస్తారు. ఒకవేళ వాళ్ళు ఏదన్నా రాకపోతే ఇబ్బంది అని చెప్పి అనుకుంటున్నారు కదా, భయపడాల్సిన అవసరం ఏం లేదు. మేము అందరికీ 5,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. అలాగే మొన్న 2 పథకాలు కూడా మళ్ళీ మేనిఫెస్టోలో తప్పేశారు. ఈ రోజు మళ్ళా ఆ 5,000తో పాటు చౌదరి 10,000 రూపాయలు చేస్తాం. ఎందుకంటే ఒకవేళ బాబు గారు ప్రభుత్వం రాకపోతే మన ఇబ్బందులు పడతాం, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు. ఈ తరం కాదు, అన్ని తరాలు కూడా ఈ పేదలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అండగా ఉండి మిమ్మల్ని కాపాడతారు తప్ప ఇబ్బంది లేదు. వీళ్ళందరికీ 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఒక చౌదరికి మాత్రం 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి నేను డిమాండ్ గా చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి కూడా సూచిస్తా ఉన్నా, ఈ ప్రజలకు సూచిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. బాబు గారు ఒకవేళ రాకపోయినా మాకేమైనా అన్యాయం జరుగుతుంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరికి 5,000 ఇచ్చినా ఒక చౌదరికి మాత్రం 10,000 రూపాయలు ఇస్తున్నామంటే భరోసా కలిపి అందరం కూడా అన్నదండగా ఉండి మీకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటామని చెప్పి మేము మీకు చెప్పడం జరుగుతూ ఉంది, భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది.